ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో అమ్మ పున్నమి, చూడమ్మా పున్నమి, లేమ్మా పున్నమి, చూడమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, నువ్వున్నావు. ఈ పున్నమిని ఇంట్లోంచి పంపిస్తే చాలనుకున్నాను, కానీ ఏకంగా పైకే పంపిస్తున్నావు. తీసుకెళ్తాం పదండి. త్వరగా తీసుకెళ్దాం. రండి రండి, నేను పసరు మందు తెస్తాను. త్వరగా పట్టరా. పున్నమి, అమ్మ పున్నమి, కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరవు. పున్నమి, హే పృథ్వీ, హాస్పిటల్ కి తీసుకెళ్తే బాగుంటుందేమో. అవును పృథ్వీ, పాము కాటును అశ్రద్ధ చేయకూడదు. పున్నమి, లేమ్మా పున్నమి. అయ్య దేవుడా, మా పున్నమికి ఏం కాకుండా చూడు దేవుడా. పున్నమి, పున్నమి, భయపడాల్సిందేం లేదు. పున్నమికి ఏం కాదు. హాస్పిటల్ కి తీసుకెళ్దామమ్మా, ఇంకా కళ్ళు కూడా తెరవలేదు కదా, తీసుకెళ్దాం. పున్నమిని బ్రతికించుకోవాలన్న మీ ప్రేమ కంటే మించిన ఔషధం లేదయ్య గారు. పున్నమి, అమ్మ పున్నమి, నీకేం కాలేదు కదా. లేమ్మా. అమ్మ పున్నమి, పున్నమి, నీకేం కాలేదు కదా. పిచ్చా నీకు? నన్ను కాపాడిపోయి నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు. నీకేమన్నా అయితే ఏంటి పున్నమి? మీరు బతికుంటారు కదా వకీల్ సాబ్. నేను బతికితే నువ్వు చనిపోతావు కదా. నా చావు మిమ్మల్ని బతికిస్తుందంటే అంతకన్నా ఏం కావాలి వకీల్ సాబ్? అమ్మ పున్నమి, పృథ్వీకి నేను జన్మనిస్తే నువ్వు పునర్జన్మనిచ్చావు. వాడికేమైనా అయ్యుంటే నేను మా ఆయన ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. అమ్మా పున్నమి, నీ కళ్ళ ముందు ఇంకొకరి ప్రాణం పోతుంటే, వెనకడుగు వెయ్యకుండా ముందుకు వెళ్ళిన నీ తెగింపు చూస్తుంటే మీ అమ్మ నిన్నెలా పెంచిందో అర్థం అవుతోంది. నా పెంపకం ఏముందమ్మగారు? ఆ ధైర్య సాహసాలనేవి పున్నమి రక్తంలోనే ఉన్నాయి. అమ్మా పున్నమి, నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. పృథ్వీ, పున్నమిని తీసుకెళ్ళు. పున్నమికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే రాజమాత. పర్లేదమ్మగారు, నేను చూసుకుంటాను. పర్వాలేదమ్మా, మేమందరం నీకు తోడుగా ఉన్నాం.
పున్నమి లేకుంటే పృథ్వీకి ఏమయ్యేదో అని ఊహించుకుంటేనే చాలా భయంగా ఉందమ్మా. పిచ్చి పిల్ల, పున్నమి ఏ నక్షత్రంలో పుట్టిందో గాని వేరే వాళ్ళు ప్రాణాపాయంలో ఉంటే అస్సలు ఆలోచించకుండా ప్రాణానికి తెగించి మరీ ముందుకు దూకేస్తుంది. అవును రాజమాత, ఆంటీకి నాటు వైద్యం తెలుసు కాబట్టి పున్నమికి ప్రమాదం తప్పింది. పాపం, ఆ తల్లి కూతుళ్ళిద్దరూ మనకి చాలా సహాయం చేస్తున్నారు. అది కూడా మన నుంచి ఎలాంటి సహాయాన్ని ఆశించకుండా. గూడెంలో పుట్టి పెరిగిన వీళ్ళకి ఇంత మంచి హృదయం ఉండడం, వాళ్ళు మన దగ్గరకు పనికి రావడం మనం చేసుకున్న అదృష్టం అమ్మా. వాళ్ళకి బాగా రుణపడిపోయి ఉన్నాం. అవును, వాళ్ళకే అవసరం వచ్చినా మనమే చూసుకోవాలి. అలాగే రాజమాత. అవును, తేజ ఎక్కడా? అర్జెంటు పని మీద బయటికెళ్లారమ్మా. 2 రోజుల్లో వచ్చేస్తారు. రేపు ఉదయం కమలి ఆత్మశాంతి పూజ ఉంది. అదవగానే జాబిలిని ప్రపంచానికి పరిచయం చేస్తూ వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తిని తన పేరున రాయాలి. ఆ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? ఆ పనులన్నీ ఆయన అరేంజ్ చేశారమ్మా. పృథ్వీ ఫాలో అప్ చేస్తున్నాడు. అవును రాజమాత, ప్రెస్ వాళ్ళందరికీ చెప్పాం. మీరేం బాధపడకండి రాజమాత. ఎందుకలా అంటున్నారు? జాబిల్లి గురించి చాలా కలలు కన్నాను పృథ్వీ. జాబిలిని చూడకుండా, జాబిల్లి అభిరుచులు తెలుసుకోకుండా కలలు కని తప్పు చేశాం. ఏమైంది రాజమాత? మనకి జాబిల్లి మీదున్న ప్రేమ, జాబిల్లికి మన మీద ఇసుమంత ప్రేమ కూడా లేదు. తన కూతురి చేత కమలికి ఆత్మశాంతి చేయించాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఇందాక జాబిలితో మీ అమ్మకి ఆత్మశాంతి పూజ చేయిస్తానని అంటే మాట వరుసకైనా సరే నానమ్మా అని అనలేకపోయింది. పొద్దున నీ దగ్గర పామున్నప్పుడు కూడా నిన్ను పాము కరిచేస్తుందన్న భయం కూడా తన కళ్ళల్లో లేదు. నువ్వు మాత్రం చిన్నప్పటి నుంచి జాబిల్లి జాబిల్లి అని తనే జీవితంగా, తనే ప్రపంచంగా, తన మీదే ప్రాణాలు పెట్టుకు బ్రతుకుతున్నావు. కాని నీ ప్రాణం పోతుందంటే కనీసం చలనం లేదు. ఇదంతా తలుచుకుంటుంటే నాకు బాధగా ఉంది. అమ్మా, తనకివన్నీ అలవాటు పడాలి కదా. అది కాదు రాజమాత, కొన్ని రోజులైతే అలవాటైపోతుంది. మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. అవునమ్మా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.